హాయ్ నమస్తే వెల్కమ్ టు కాఫీ కబుర్లు. హలో హాయ్ 2024 ఎండ్ అయిపోతుంది. మరి మీతో కలిసి ఆ ఎండింగ్ని ఒకసారి సెలబ్రేట్ చేసుకుందామని ఇలా సడన్ సర్ప్రైజ్గా ఈ వీడియో ప్లాన్ చేసాము. ఎస్, సో 2024లో మేము కాఫీ కబుర్లలో ఏమేం చేసాము అని ఇద్దరం మాట్లాడుకుంటూ వి థాట్ మన ఇద్దరమే ఎందుకు మాట్లాడుకోవాలి, మన అందరి ఫ్యామిలీ, మన కాఫీ కబుర్లు ఫ్యామిలీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని స్ఫురిత కేమ్ అప్ విత్ దిస్ ఐడియా. ఎస్, మేము రికార్డ్ చేయడం అయితే December 31st రికార్డ్ చేస్తున్నాము. మేము ముందుకు వచ్చేసరికి కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ దిస్ ఇస్ ద లాస్ట్ వీడియో ఆఫ్ 2024. సో స్ఫురిత, ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ కదా ఈ 2024. మనం కాఫీ కబుర్లు సరదాగా ఫన్ వీడియోస్తో, ఇన్స్టాగ్రామ్ రీల్స్తో ఇట్లా స్టార్ట్ చేసాము. బట్ మనకి ఇద్దరికి వచ్చిన ఒక సడన్ థాట్, ఇంటర్వ్యూస్ చేస్తే బాగుంటుంది అన్న థాట్ తోటి మనం మొదలు పెట్టడం. అది జనవరిలోనే మొదలైంది. జనవరి నుంచి డిసెంబర్ వరకు చూసుకుంటే వావ్ అనిపించేవి చాలా మూమెంట్స్ ఉన్నాయి మాకు. అవును, అవి మీతో కూడా పంచుకోవాలనే ఈ వీడియో తోటి ముందుకు వస్తున్నాం. యా, అండ్ ఆల్సో అంటే ఈ 1 yearలో మనం వీ నెవర్ కౌంటెడ్, అంటే ఎన్ని వీడియోస్ చేసాము, లేకపోతే అసలు అంటే దేని తర్వాత ఏది, ఇలాంటివన్నీ మేము అంతగా ప్లాన్ చేయలేదు, ఎన్ని చేస్తామని కూడా అనుకోలేదు. బట్ వెన్ వీ వర్ క్యాజువల్లీ టాకింగ్ అబౌట్ ఎన్ని చేసాము అని మాట్లాడుకుంటున్నప్పుడు we realized that we did 20 interviews in 2024. Yes, exactly 20 కౌంట్. అస్సలు మేము ఇలా గోల్ కూడా ఏమి పెట్టుకోలేదు, ఇన్ని చేయాలి, ఇన్ని ఫినిష్ చేయాలి అని ఒక ఏమి లేకుండా. అవును, అలా మంత్లీ ఆల్మోస్ట్ అనుకోవచ్చు. 24 కాలేదు కానీ అంటే మధ్యలో కొన్ని వేరే టైప్ ఆఫ్ వీడియోస్ ఇవన్నీ కలిపితే యాక్చువల్గా మంత్లీ 2 లాగా మేము అయితే రైట్ చేస్తూ వచ్చాము. అండ్ ఇంటర్వ్యూస్ మాత్రమే 20, అంటే మిగతా వీడియోస్ అలాంటివి కూడా రిలీజ్ చేసాము. బట్ వీ డిడ్ 20 interviews అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. ఆ ఆనందాన్ని మీతోటి కూడా ఒకసారి, అంటే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఫైనల్గా మేము అసలు ఏం చేసాము, ఎలా చేసాము, ఇవన్నీ ఒకసారి రీక్యాప్ చేసుకుంటుంటే మాకే కొన్ని విషయాలు కోఇన్సిడెన్సెస్ అనుకోవచ్చు, లేకపోతే మన అదృష్టం బేసికలీ అట్లా చేయగలగడం అనేది. అండ్ ఆల్సో 20th ఇంటర్వ్యూ డెఫినెట్గా వీ హ్యావ్ టు మెన్షన్ దిస్. చెప్తావా? ఎస్, అది అంటే ఇప్పటి వరకు చేసిన ఇంటర్వ్యూస్ అన్నీ ఒక ఎత్తు అయితే అది ఒక ఎత్తు అవబోతుంది. అండ్ మేము దాన్ని జనవరిలో మొదటి ఇంటర్వ్యూగా 2025లో పోస్ట్ చేయబోతున్నాము. సో అది జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి ఇంటర్వ్యూ. మీకు అందరికీ సుపరిచితులు అండ్ ఆయన పరిచయం అవసరం లేని ఒక వ్యక్తి, అంత గొప్ప వ్యక్తితో మేము మాట్లాడడం, ఆయన మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకోవడం, ఇవన్నీ నిజంగా మా అదృష్టం. సో చాలా బాగా వచ్చింది. నేనే చెప్పేస్తున్నాను ముందే, ఆ ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే చాలా ఇంటర్వ్యూస్ ఆయన చూసి ఉండొచ్చు, కానీ ఆయన మా కోసం ప్రత్యేకంగా ఇంకా చాలా విశేషాలు చెప్పారు ఇంటర్వ్యూలో. అవి మీరందరూ కూడా చూసి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. యా, సో దట్ ఈస్ గోయింగ్ టు బీ అవర్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇన్ 2025 అండ్ అవర్ 20th ఇంటర్వ్యూ ఇన్ కాఫీ కబుర్లు. ఇంకొక కోఇన్సిడెన్స్ చెప్పేనా మనం అబ్జర్వ్ చేసి? ఓ యా, ఫస్ట్ ఇంటర్వ్యూ ఇన్ 2024 ఇండియాలో నేను చేశాను, దానికి ఇంట్రో మైత్రి చేసింది. అవును, అండ్ 20th ఇంటర్వ్యూ జొన్నవిత్తుల గారిది మళ్ళీ ఇండియాలోనే చేశాము. అండ్ ఆ ఇంటర్వ్యూ నేను ఇంటర్వ్యూ చేశాను అండ్ తను ఇంట్రో చెప్పింది. దిస్ ఇస్ కంప్లీట్లీ అన్ప్లాన్డ్ అండ్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ అంతే. సో ఇది కొన్ని డెస్టినీ అంటాం కదా, అలాగనమాట. మేము అవన్నీ అలా దే ఆల్ హ్యాపెండ్ లైక్ దట్ అనిపిస్తుంది. ఆ ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా వెరీ అన్ప్లాన్డ్. ఇది కూడా యాక్చువల్గా ఇక్కడ చేయాల్సిన ఇంటర్వ్యూ. అవును, అది ఇండియాకి వెళ్ళి అక్కడ చేశారు. కరెక్ట్. జొన్నవిత్తుల గారు యాక్చువల్లీ యుఎస్లో ఇక్కడికి వచ్చినప్పుడు యుఎస్లో మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అని ప్లాన్ చేసాం మేము.
కానీ అన్ఫార్చునేట్లీ ఆయన సడన్గా ఇండియాకి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఫాలోడ్ బై దట్ నేను ఇండియాకి వెళ్ళాల్సి వచ్చింది. సో వెళ్ళినప్పుడు వై డోంట్ వి డూ ఇట్ ఇన్ ఇండియా అని అనుకున్నాము. సో మన ఐ డ్రీమ్ ఆఫీస్లోనే ఆ ఇంటర్వ్యూ కూడా చేశాము. సో వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. అండ్ కాఫీ కబుర్లు ఇంత దూరం వస్తుందని మేమైతే ప్లాన్ చేసి స్టార్ట్ చేయలేదు. వి జస్ట్ క్యాజువలీ స్టార్టెడ్ ఇట్, బట్ ఇట్ ఈస్ టేకింగ్ ఇట్స్ ఓన్ షేప్ అండ్ ఇట్స్ టర్నింగ్ అవుట్ టు బీ రియలీ మెమరబుల్ ఫార్ బోత్ ఆఫ్ అస్. అండ్ ఐ థింక్ మీరు కూడా ఈ ఇంటర్వ్యూస్ అన్నిటినీ థరోగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాము. అండ్ ఈ 20 ఇంటర్వ్యూస్లో మేము ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ మా ఫ్యామిలీలో పార్ట్ అయిపోయారు. కాఫీ కబుర్లు ఫ్యామిలీలో కొంతమంది అయితే థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. దట్స్ ట్రూ. ఈ జర్నీలో మేము నిజంగా మేము ఎవరితో అయితే ఇంటర్వ్యూ చేస్తున్నామో వాళ్ళందరూ కూడా మాకు ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎంత సన్నిహితులు అయిపోయారో, వాళ్ళందరితో మేము ఎంత కనెక్ట్ అయిపోయామో, అండ్ వాళ్ళ దగ్గర నుంచి మేము ఎన్ని నేర్చుకున్నామో ఇవన్నీ అనుకుంటేనే చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ మేము ఇంటర్వ్యూ చేసిన తర్వాత మేము ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామో కొంతమంది అయితే వాళ్ళు అంత హ్యాపీ ఫీల్ అయ్యామని మాకు పెట్టే మెసేజెస్, ఆ ఇంటర్వ్యూ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అరే మాకు వాళ్ళు ఎంత బాగా తెలిసినా కూడా ఈ కోణం మాకు తెలియదండి మీరు ఇప్పటి వరకు చూపించే వరకు, ఇలాంటి మెసేజెస్ ఇవన్నీ మాకు చాలా చాలా ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇచ్చాయి 2024లో. అండ్ 2025లో ఇంకా ఈ ఫ్యామిలీ చాలా చాలా పెద్దది అవ్వాలని, సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అలాగే మేము ఇంటర్వ్యూ చేసే పర్సనాలిటీస్ అండ్ దే ఆర్ ఆల్సో లైక్ అవును వాళ్ళందరూ ఇంకా ఇంకా మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలని. దట్స్ ట్రూ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మేము అంటే ఒక్కొక్క ఇంటర్వ్యూ చేసేటప్పుడు మేము ఓకే వీళ్ళని చేస్తే బాగుండు అని అనుకున్నవి కొన్ని అయితే అసలు మనకు అనుకోకుండా వీళ్ళని మీరు చేస్తే బాగుంటుంది, వీళ్ళు మీకు తెలుసా అని మాకు వేరే వాళ్ళ దగ్గర నుంచి రెఫరెన్సెస్ రావడం, వాళ్ళు మీ కాఫీ కబుర్లలో సూట్ అవుతారు అని వాళ్ళు చెప్పడం, మీరైతే వీళ్ళది డిఫరెంట్ యాంగిల్లో మీరు అడుగుతారు, చాలా విషయాలు బయటికి తీసుకురాగలుగుతారు అని మా మీద నమ్మకంతో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం, ఇలాంటివే ఎక్కువ జరిగాయి యాక్చువల్లీ. ఇవన్నీ కూడా ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ వి గెట్ సమ్ మెసేజ్ అబౌట్ కాఫీ కబుర్లు అది ఎప్పుడు మాకు ఆనందాన్ని ఇస్తుంది. అవును, మొన్న రీసెంట్గా కూడా ఒక కాల్ వచ్చింది, 2024లో అసలు ఏం చేశారు అన్న క్వశ్చన్ నేను అడుగుతూ ఉంటే నాకు వచ్చిన కాల్కి రెస్పాన్స్ ఏంటంటే 2024లో మీరు చాలా అచీవ్ చేశారు అని నాకే ఆ కాల్లో చెప్పారనమాట. అది అసలు ఇట్ మేడ్ మై డే దండి. అది రాగానే నేను మైత్రికి కాల్ చేసి ఎవ్రీ టైం తనకైనా కాల్స్ వస్తుంటే నాకైనా కాల్స్ వస్తుంటే మాకు కాల్స్ రాగానే మళ్ళీ మేము షేర్ చేసుకుని హ్యాపీ ఫీల్ అవుతుంటాం. ఆ హ్యాపీనెస్ అప్పుడప్పుడు ఇలా మీతోటి వీడియోస్ చేసి డైరెక్ట్గా కూడా చూస్తూ ఉంటాం. సో అవుట్ సైడ్ ఆఫ్ కాఫీ కబుర్లు మేము ఇద్దరం యాక్చువల్లీ ఫ్రెండ్స్, కానీ మేము అంటే కాఫీ కబుర్లు స్టార్ట్ చేసిన తర్వాత అయితే మా కాన్వర్జేషన్స్లో 90% ఆఫ్ అవర్ కాన్వర్జేషన్స్ ఇస్ ఆల్ అబౌట్ మనం ఎవరిని ఇంటర్వ్యూ చేద్దాము, ఈ క్వశ్చన్ అడిగితే బాగుంటుందా, వీళ్ళనైతే బాగుంటుందా, మనకి ఈ మెసేజ్ వచ్చింది, లేకపోతే కనుక ఏంటి డల్గా ఉంది, అసలు ఏం చేద్దామా ఆపేద్దామా, ఇలాంటివి ఇవే తప్ప వేరే కాన్వర్జేషన్స్ అసలు ఉండట్లేదు. మొన్న ఎప్పుడో అనుకున్నాం కదా, ఇంత బాగా అవడానికి కారణం యాక్చువల్గా అంటే పొగుడుకోవడం కాదు కానీ దిస్ ఈజ్ వాట్, ఎప్పుడు దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం, దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. మా ఫన్ కూడా దాంతో ముడిపడి ఉంటాం. అందులో జరిగినవి ఆ ఇంటర్వ్యూస్లో జరిగినవి చెప్పుకోవడమే అదే మా ఫన్ కూడా. ఈవెన్ కామెంట్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఏంటి ఇలా డల్గా ఉన్నదాన్ని కూడా ఫన్గానే మాట్లాడుకుంటూ ఉంటాం. So with all this being said, Marco 2024 has given us a lot of positive responses, and it has given a lot of experience to us. It's been a great journey 2024 nizanga. We have seen lot of ups and downs, ante only anta chaala baagundi ani cheppadam kaadu, we have been through చాలా కష్టాలు వచ్చాయి, ఆనందంగా ఉండే సిచ్యువేషన్స్ వచ్చాయి. ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ, బట్ కాఫీ కబుర్లు హ్యాస్ టాట్ అస్ రియలీ ఎన్ని నేర్పించిందో మాకైతే. ఎగ్జాక్ట్లీ, అంటే ఎవరు చెప్పకుండానే మాకు మేమే చూసుకుంటూ ఆఫ్టర్ ఎవ్రీ ఇంటర్వ్యూ దిస్ ఈజ్ వేర్ వీ నీడ్ టు ఇంప్రూవ్ అని ఇప్పుడైతే కొంచెం ప్రౌడ్గా చెప్పుకోగలుగుతున్నాం. చాలా మంది అంటున్న మాట ఇది యాక్చువల్గా, మీరు చాలా ప్రొఫెషనల్గా ఇంటర్వ్యూ చేస్తారు, అందరిలాగా ఉండవు మీ ఇంటర్వ్యూస్, అలాగే ఎక్కడ అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలాగా చెయ్యరు గెస్ట్ని. ఇవన్నీ కూడా అనుకోకుండా మాకు మేము నేర్చుకుంటూ వచ్చిన విషయాలే. ఫస్ట్ ఇంటర్వ్యూ యాక్చువల్గా వితౌట్ స్క్రిప్ట్
యా చేసేసాము. చేసేసిన తర్వాత మైత్రికి చూపించి నేను దీనికి ఇప్పుడు ఏమైనా చెప్పు ఇంట్రో అంటే తను కూడా వితౌట్ స్క్రిప్ట్ ఆ ఇంటర్వ్యూ చూసిన ఒక దాన్ని రైట్ మొత్తం ఆ ఇంటర్వ్యూ చూసి వాట్ ఎవర్ ఐ ఫెల్ట్ అబౌట్ ది ఇంటర్వ్యూ నేను దాన్ని ఒక ఇంట్రో లాగా నేను చేసి చెప్పాను. ఇట్ వాజ్ నాట్ స్క్రిప్టెడ్ అట్ ఆల్. అండ్ వెన్ వీ సే స్క్రిప్టెడ్ ఇట్స్ నాట్ లైక్ మేమేదో ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ రాసుకొని ఇవే అడుగుతామని కాదు. స్క్రిప్టెడ్ అంటే ఏంటంటే అట్లీస్ట్ వీ గెట్ అ రఫ్ ఐడియా. మేము అసలు అంటే ఏం అడగాలనుకుంటున్నామని ఒక రఫ్ ఐడియా ఫ్రేమ్ చేసుకుంటాము. అండ్ దెన్ కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవుతాము. బట్ వెన్ వీ గో అండ్ సిట్ అట్ ది ఇంటర్వ్యూ అది స్పాంటేనియస్గా ఉంటుంది. అంటే మాకు గెస్ట్ మాట్లాడేదాన్ని బట్టి దాంట్లోంచి మాకు వచ్చే క్వశ్చన్స్ అవే ఆ ఫ్లో అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో మాకు వచ్చిన కాంప్లిమెంట్స్లో చాలా వరకు ఏంటంటే మమ్మల్ని ఏదో ఇంటర్వ్యూలో లేదు మీతోటి కబుర్లు చెప్తున్నట్టే ఉంది అని చాలా మంది గెస్ట్లు మాతో అన్న మాట అది. సో ఈ సందర్భంగా నేను స్ఫురిత మా కాఫీ కబుర్లో ఇంటర్వ్యూస్కి వచ్చిన గెస్ట్లందరికీ ఒకసారి థ్యాంక్ యూ చెప్పాలి. మాకు మేము దీన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాము. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి దట్ కేమ్ ఆన్ కాఫీ కబుర్లు. గెస్ట్లతో పాటు ఈ వీడియోస్ అన్నీ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూయర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. 2025 ఇంతకన్నా ఎక్కువ ఇంటర్వ్యూస్ చేయాలి, ఇంకా చాలామందిని మేము కలవాలి అండ్ వాళ్ళ అనుభవాలని మీ ముందుకి తీసుకురాగలగాలి, వాళ్ళ దగ్గర నుంచి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోగలగాలని మేము కోరుకుంటూ మీరందరూ ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము నమ్ముతూ వీఆర్ విషింగ్ యూ ఆల్ అ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ 2025. అలాగే ఒక ఫన్ వీడియో చూడగానే ఎలా షేర్ చేస్తారో మా వీడియోస్ కూడా మీరు అప్రిషియేట్ చేయడంతో పాటు మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి ఇంకా ఎంకరేజ్ చేస్తారని మంచి ప్రయత్నాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ కాఫీ కబుర్లు ఫ్యామిలీ మెంబర్స్. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ ఫ్రమ్ కాఫీ కబుర్లు.